స్తోత్రం ప్రభా, గొప్ప దేవుడివి నువ్వు, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి తండ్రి. మరి బడి బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ దేశంలో అనేక బిడ్డలు బడికి వెళ్ళే బిడ్డల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. కోట్లాది బిడ్డలు ఆయన ప్రభా, కోట్లాది నీ బిడ్డలు ప్రభా, వాళ్ళు జాబు వచ్చేటట్టు సహాయం చేయి. దేవానికి స్తోత్రం. వాళ్ళు ఎగ్జాము రాసినప్పుడు ఆ ఎగ్జామ్లో నువ్వు తోడుగా ఉండు అయ్యా. వాళ్ళని కాపాడు, రక్షించు. వాళ్ళకు మంచి ఉద్యోగం వచ్చినట్టు తండ్రి, వాళ్ళు పాస్ అయినట్టు ప్రభా, మంచిగా తండ్రి వాళ్ళకు ఉద్యోగం దొరికినట్టు సహాయం చేసినట్టు ప్రభా, మీరు మంచిగా ఆ బిడ్డను కాపాడు. నీ పట్టుదల, నీ ఆశీర్వాదం ప్రతి ఒక్క బిడ్డపై కుమ్మరించు దేవా. నాయనా నీకు స్తోత్రం. నా యేసయ్య వాళ్ళ ఎగ్జామ్ రాసినప్పుడు అయ్యా వాళ్ళు పాస్ అయినట్టు సహాయం చేయి. వాళ్ళకు మంచి ప్రభా జాబ్ వచ్చినట్టు సహాయం చేయి. అనేక బిడ్డల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన వాళ్ళకు స్వస్థత కలిగించి లేవనెత్తు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు మంచి ఉద్యోగం వచ్చినట్టు సహాయం చేయి. లేవనెత్తు తండ్రి. రాజానికి స్తోత్రం. ఈ బడికి పోయిన బిడ్డలందరూ నీ చేతికి గొప్ప చెప్తున్నాను ఆయన. నీకు స్తోత్రం యేసయ్యా. కోట్లాది బిడ్డలు నీ చేతికి గొప్ప చెప్తున్నా బాబా. కోట్లాది బిడ్డలు నీ చేతికి గొప్ప చెప్తున్నా. ఎంతమంది దేశంలో చదువుకున్న బిడ్డలందరికీ జాబ్ వచ్చినట్టు సహాయం చేయి అయ్యా. నీ సహాయం చేయి దేవానికి స్తోత్రం. మరి ఈ దేశంలో కోట్లాది బిడ్డలు బాబాయ్, ఎంతమంది బిడ్డలు ఉన్నారో ఈ లోకంలో అంతమంది బిడ్డలకు అందరికీ నాయన జాబ్ వచ్చినట్టు సహాయం చేయి. వాళ్ళు ఎగ్జామ్ రాసినప్పుడు తండ్రి నీ దయ ఉంచి, నీ ప్రేముంచి ప్రతి ఒక్క బిడ్డకు ఉద్యోగం వచ్చే భాగ్యంలో నువ్వు నడిపించి ప్రతి ఒక్క బిడ్డకు జాబ్ వచ్చినట్టు సహాయం చేయి తండ్రి. నీ దయ ఉంచి ప్రతి ఒక్క ఎగ్జాములో నువ్వు తోడు ఉండు, నీడగా ఉండి ప్రతి ఒక్క బిడ్డను కాపాడు, రక్షించు, దీవించు. నీ దీవుల పట్టుదల కుమ్మరించు రాజానికి స్తోత్రం. బడి బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నా. బడికి పోయిన బిడ్డలందరి గురించి ప్రార్థన చేస్తున్నా తండ్రి. దేశంలో ఎంతమంది బిడ్డలు ఉన్నారో అంతమంది బిడ్డలకు అందరికీ జాబ్ వచ్చినట్టు సహాయం చేయి తండ్రి. ఎగ్జామ్ రాసినప్పుడు తండ్రి మరి వాళ్ళకు మంచి జాబ్ వచ్చినట్టు సహాయం చేయి తండ్రి. నీ దయ ఉంచు, నీ ప్రేమ ఉంచు, నీ హస్తం ఉంచు. లేవనెత్తు తండ్రి, ఓదారించు పాపా. మరి ఆ బిడ్డలకు మంచి చదువు జ్ఞానం వస్తే పాపా, కొన్ని రోజులు నిన్నే నమ్ముకుంటారు కావచ్చు, నీ మందిరానికి వస్తారు కావచ్చు. యేసయ్యా నీ మందిరాన్ని వాడుకొని నీ మందిరాన్ని నడిపించి మంచి తెలివిది జ్ఞానంలో నువ్వు వాడుకో తండ్రి. ఎంతమంది నాయన ఈ లోకంలో ఎంతమంది ఉన్నారో బడి బిడ్డలు అందరినీ నువ్వు సహాయం చేయి. ఆ బిడ్డలు మంచిగా ఉద్యోగం వచ్చినట్టు సహాయం చేయి. మంచి చదువు నేర్చుకున్నట్టు సహాయం చేయి. మంచి జ్ఞానమే, మంచి తెలివి అయ్యా. నీ దయ ఉంచి, నీ ప్రేమ ఉంచి, నీ హస్తం ఉంచు. నువ్వు గొప్ప దేవుడు, సర్వశక్తి మంతుడివి నాయనా. నీకు స్తోత్రం దేవా. కాపాడు, రక్షించు, దీవించు. ప్రతి ఒక్క బిడ్డను జాబ్ వచ్చినట్టు సాయం చేయి. ప్రతి ఒక్క బిడ్డ నాయన ఎగ్జామ్ రాసినప్పుడు పవ్వా నీ దేవదూతల వాళ్ళ దగ్గర కాపురించి తండ్రి మంచి జాబ్ వచ్చినట్టు సహాయం చేయమని అడుగుతున్నాను పవ్వా. తండ్రి ఎంతమంది దేశంలో ఎంతమంది బిడ్డలు ఉన్నారో అందరికీ స్వస్థత కలిగించి లేవనెత్తి ఓదారించి నీ దయ, నీ ప్రేమ ఆ బడి బిడ్డల మీద కాపాడు, రక్షించి బడికి పోయిన బిడ్డలకు అందరికీ స్వస్థత కలిగించి అందరికీ జాబ్ వచ్చి సహాయం చేయమని అడుగుతున్నాను అయ్యా. నీ దయ ఉంచి, నీ ప్రేమ ఉంచు బాబా. అలా తల్లులసుగా జ్ఞాపకం చేసుకొని దేవానికి స్తోత్రం. నా బిడ్డలు, నా కొడుకులు ఎంతో చదువు నేర్చుకోవాలని ఎంతో ఆశపడుతున్నారు కావచ్చు. అలా కొడుకుల నాయన అలా తల్లులను జ్ఞాపకం చేసుకో తండ్రి. వాళ్ళ తండ్రులను జ్ఞాపకం చేసుకో తండ్రి. అలా కుటుంబంలో జ్ఞాపకం చేసుకో తండ్రి. అలా కుటుంబం లేవనెత్తు నాయన తండ్రి. అనేక బిడ్డలను కాపాడు, రక్షించు, దీవించు. మంచి జాబ్ వచ్చినట్టు సహాయం చేయి దేవా. ఎగ్జామ్ రాసినప్పుడు ధైర్యమే పవ్వా. ఎగ్జామ్లో నాయన ధైర్యంలో నడిపించి ఎగ్జామ్ వచ్చినట్టు సహాయం చేయి. ఆ ఎగ్జామ్లో పవ్వా వాళ్ళకు పాస్ కాకుండా వాళ్ళకు మంచిగా మార్పు వచ్చినట్టు సహాయం చేయి పవ్వా. మంచి జాబులు ఒప్పజెప్పు సహాయం పవ్వా. మంచి ఉద్యోగం వచ్చినట్టు సహాయం చేయి పవ్వా. నీ దయ ఉంచి, నీ ప్రేమ ఉంచి, నీ హస్తం ఉంచి
కాపాడు, రక్షించు, దీవించు. అనేక బిడ్డలందరినీ కాపాడి రక్షించి దీవించుమని నజరైన యేసుక్రీస్తు సర్వశక్తి నామమున తండ్రి. మరి ఎంతమంది బిడ్డలు జాబ్ గురించి బాధపడుతున్నారో, ఎంతమంది జాబ్ గురించి బాధపడుతున్నారో, ఎగ్జామ్ రాసిన బిడ్డల మీద నీ ప్రేమ చూపు, నీ జాలి చూపి వాళ్ళు అనుకున్న పనులన్నీ నీవు నెరవేర్చి స్వస్థత వాళ్ళకు కలిగించి జాబ్ ఇప్పించుమని నజరైన యేసుక్రీస్తు సర్వశక్తి నామమున వేడుకుంటున్నాను పరలోకు నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. నా పేరు సువార్త.